నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఆదివారం సాయంత్రం డైరెక్టర్ 'హరీష్ శంకర్' గారు చేసిన వ్యాఖ్యలేవైతే ఉన్నాయో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదు. మిగిలిన సినిమాలన్నిటికీ దొరికిన ఆదరణ ఎందుకని మన తెలుగు సినిమాలకి దొరకడం లేదు అననేసి ఆయన చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిజంగానే తెలుగు వాళ్ళు తెలుగు సినిమాల్ని ఆదరించడం లేదా? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అయిన నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి నిజమే అంటారా ఇది? ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఆయన అన్న మాటలు కరెక్టా? కాదా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ యాక్చువల్‌గా 'హరీష్ శంకర్' గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ. తెలుగు సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదు. మిగతా అన్ని సినిమాలకి, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి దొరికిన ఆదరణ తెలుగు వాళ్ళకే దొరకడం లేదు తెలుగు గడ్డ మీద అని అంటున్నారు. అసలు ఇది వాస్తవమే అంటారా? ఒకవేళ అలా అయితే మొన్న రీసెంట్‌గా వచ్చిన 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 'పుష్ప' సినిమా హిట్ కొట్టింది. మరి ఇన్ని సినిమాలు తెలుగు హిట్ కొట్టినయి ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఈ మాట అన్నారు అనుకోవచ్చంటారు? అంటే ఇప్పుడు మరి 'గబ్బర్ సింగ్' ఎవరు చూసారు? హ్మ్. హిందీ వాళ్ళు చూసారా? తమిళ్ వాళ్ళు చూసారా? మలయాళం చూసారా? తెలుగు వాళ్ళు. కదా! హ్మ్. మరి అలాగే 'మిరపకాయ' ఎవరు చూసారు? తెలుగు ఆయన వాళ్ళు. తీసిన సినిమాలు ఎవరు చూసారు? హ్మ్. 'మిస్టర్ బచ్చన్' ఎవరు చూసారు? హ్మ్. మీరు సినిమా కరెక్ట్‌గా తీస్తే ప్రేక్షకులు సినిమా చూడటానికి, ఆదరించటానికి తెలుగులో చాలా గొప్పతనం ఉంది. చాలా గొప్ప మనసుంది. హ్మ్. తెలుగు వాళ్ళని ప్రపంచంలోనే అన్ని లాంగ్వేజ్‌లు ఆదరించేదే హ్మ్. తెలుగు ఇండస్ట్రీ. హ్మ్. తెలుగు సినిమా ప్రేక్షకులు కదా! మనం మాట్లాడేటప్పుడు మీకు డైరెక్షన్ లైఫ్ ఎవరిచ్చారు? తెలుగు ప్రేక్షకులు. మీకింత డైరెక్షన్ చేసిందెవరు? తెలుగు ప్రేక్షకులు. మీరు చేసిన సినిమాలు చూసిందెవరు? తెలుగు ప్రేక్షకులు. అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా డైరెక్టర్‌గా ఆయన ఎందుకు మాట్లాడాడో, తెలుగు వాళ్ళు ఆదరించట్లేదు ఎందుకు మాట్లాడారో, సో మెనీస్ మూవీసెస్ తెలుగులో మూవీ. హ్మ్. సంక్రాంతికి వస్తున్నాడు మన తెలుగు వాళ్ళు చేశారా? ఎవరు చేశారు? తెలుగు వాళ్ళు. మరి అంత మొత్తం టోటల్‌గా గేమ్ చేంజర్ అవ్వచ్చు, లేపోతే 'డాకు మహారాజు' అవ్వచ్చు. మరి తెలుగు సినిమా హిట్ అయిందంటే కారణం ఏంటి? ఇప్పుడు 'తండేలు' సినిమా హిట్ అయిందంటే కారణం ఏంటి? అంటే మీరు సినిమా తీయండి. మంచి సినిమా ప్రేక్షకులకు, ప్రజలకు అందించాడు ప్రేక్షకులకు. అందిస్తే సినిమా చూస్తారు. మీరేదో సినిమాని బాగోలేని సినిమాని తీసుకొచ్చి, మీ ఇష్టం వచ్చినట్టు మీ మైండ్‌లో ఏదో పెట్టుకొని సినిమా తీసి, ఆ సినిమా తెలుగు ప్రజలు చూడట్లేదు అంటే తప్పు. హ్మ్. ఇప్పుడు మీరో సినిమా తీశారు. ఆ సినిమా ఫ్లాపు. ఒక సినిమా సూపర్ హిట్ చేశారు. ప్రజలు ఆదరించారు. హ్మ్. మీ ఫ్లాప్ అయిన సినిమాని చూడాలని చెప్పి జనాల మీద ఎలా చూస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు కదా! హ్మ్. హరిశంకర్ గారు డైరెక్టర్‌గా మీరు తెలుగు ప్రేక్షకుల్ని అవమానించపరిచేలాగా మాట్లాడారు. హ్మ్. అయితే మీరు 'హరీష్ శంకర్' గారు తీసిన 'మిస్టర్ బచ్చన్' ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అసలు కనీసం దానికి కొంచెం కూడా ఎక్కడ వ్యూస్ దొరకలేదు. అయితే దాని మీదే డిపెండ్ అయ్యి కూడా అతను ఇలా అన్నారని అనుకోవచ్చంటారా? ఈ కోణంలో కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే మంచి సినిమా మీరు తీసుంటే ఆడుతది. మంచి సినిమా 'మిరపకాయ' తీశారు ఆడింది కదా! అవును. మంచి సినిమా మీరు ఇది 'గబ్బర్ సింగ్' తీశారు ఆడింది కదా! హ్మ్. మీరు సో మెనీ మూవీస్ మంచి మంచి సినిమాలు తీశారు. హ్మ్. తెలుగు ప్రేక్షకులు ఆదరించారు కదా! హ్మ్. మీరే అది కాదు తలా తోకా లేని సినిమా తీసి, అది జనాలకు రుద్ది ఆళ్ళు చూడలేదు సినిమా అంటే ఎందుకు చూస్తారు? హ్మ్. ఎందుకు చూడాలి? మీరిచ్చే హైప్ రేట్లు 500, రూ. 300 టికెట్ ఇచ్చి, రూ. 350 పాప్‌కార్న్ ఇచ్చి, రూ. 300 కూల్ డ్రింక్ ఇచ్చి, మొత్తం మా జేబులో డబ్బులు చిల్లుబెట్టుకొని, మీరిచ్చిన 2:30 గంటలు మేము బుర్ర బాదుకోవాలా? అది ప్రేక్షకుల ఆలోచన. హ్మ్. మీరు మంచి సినిమా ఇస్తే, మేము ఎన్ని కష్టపడైనా, అప్పు చేసైనా పక్క నుంచి మా ఫ్యామిలీ సినీ ప్రేమికులుగా మేము ఈ సినిమా చూస్తాం. హ్మ్. కదా! మరి అలాంటప్పుడు మీరు సినిమాని మంచిగా తీయండి. మంచిగా ప్రేమించండి. మంచిగా ప్రేక్షకుల ఆదరణ పొందే సినిమాలు తీయండి. అంతే తప్ప మీరు తప్పు చేసి మమ్మల్ని అంటే ఎలా? హ్మ్. మీరు ఓకే. సినిమా ఇక్కడ ఓటీటీలో బాగుంటున్నా పర్లేదు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' ఉంది. థియేటర్‌లో ఎక్కలేదు. ఓటీటీలో బాగుంటుంది సినిమా. హ్మ్. ఇది డిఫరెంట్ మూవీ. అంతే తప్ప మీరు అక్కడ ఆడక, ఇక్కడ ఆడక ఒక సినిమాని అసలు సబ్జెక్టే లేని సినిమాని తీసి మీరు ప్రేక్షకులు చూడట్లేదు అంటే అది కరెక్ట్ కాదు. హ్మ్. అది. రెండోది ఈ మధ్య కాలంలోనే నేను నిన్న ఎప్పుడో చూసాను. 'ఎస్‌కేఎన్' ప్రొడ్యూసరు. హ్మ్. అది అరవింద్ గారి కాంపౌండ్. అవును. ఆయన ఓ మాట మాట్లాడాడు. మరి 'బేబీ' సినిమా తీశాడు. హ్మ్. తెలుగు ప్రజలు ఆదరించారు. హ్మ్. తెలుగు హీరోయిన్స్ ఆదరించారు. ఆ అమ్మాయి తెలుగు హీరోయినే. హ్మ్. ఆ అమ్మాయి మరి ఏమైనా ప్రాబ్లమ్ పెట్టిందా? లేకపోతే ఏంటో మనకైతే తెలీదు గానీ, ఇంటర్నల్‌గా తెలుగు వాళ్ళు హీరోయిన్‌ని ఎంకరేజ్ చెయ్యను. హ్మ్. తెలుగు సినిమా హీరోయిన్‌లు ఎవరిని ఎంకరేజ్ చెయ్యను.
నేను ఇక మీదట చెయ్యను. నేను వాళ్ళ టోటల్ నార్త్ ఇండియా అటు నుంచి హీరోయిన్స్, అదర్ సైడ్ హీరోయిన్స్‌ని తీసుకొస్తానన్నాడు. అదే మాట మీరు హీరోయిన్‌లని ఎంకరేజ్ చేయను అని చెప్పి సాయి రాజేష్‌ను ఇద్దరు కలిపి ఏదో మాట్లాడుకున్నారు కదా! బానే ఉంది. సినిమాని కూడా అదర్ లాంగ్వేజ్‌లో చూడమని చెప్పండి. హ్మ్. మరి తెలుగు వాళ్ళని చూడమని మీరు తెలుగు వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వరు. తెలుగు వాళ్ళకి ఆళ్ళకొచ్చిన ఏదైతే వాళ్ళకి ఆలోచన ఉందో, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఉందో, వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వనంటారు. హ్మ్. మీరు మొత్తం టోటల్‌గా సినిమాలో యాక్ట్ చేసిన తెలుగు హీరోయిన్‌లు ఈరోజు మొత్తం టోటల్‌గా టాప్‌లో ఉన్నారు. అయన్నిట్లికి కూడా మీరు ఎవరికీ ఛాన్స్ ఇవ్వనన్నప్పుడు, మీ సినిమాను కూడా అదర్ లాంగ్వేజ్ చేయండి రిలీజు. హ్మ్. తెలుగు వాళ్ళు మీకెందుకు ఆదరించాలి? తెలుగు వాళ్ళు మీకెందుకు మీరు సపోర్ట్ చేయాలి? తెలుగు వాళ్ళు మీకు సపోర్ట్ చేసి, తెలుగు వాళ్ళ దగ్గర మీరు 2 రాష్ట్రాల్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి, వాళ్ళ సినిమా చూసి మీకు కలెక్షన్ రావాలి. ఆ అమ్మాయి 'బేబీ' సినిమాలో సూపర్‌గా తెలుగు అమ్మాయి యాక్ట్ చేసింది. హ్మ్. మీరు పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేసింది. మీరు తెలుగు వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేయను అంటున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. హ్మ్. మనం తెలుగు ఇండస్ట్రీ ఎందుకు పెట్టుకున్నామంటే, లోకల్ ఎంప్లాయ్‌మెంట్ నుంచి అప్ టు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేసి, మనం మెజారిటీస్ పీపుల్ తెలుగు ఎంకరేజ్ చేసి, తక్కువ వాళ్ళని బయట వాళ్ళని పెట్టుకోవడానికి పెర్ఫార్మెన్స్ రూపంలో కొంతమందిని బయట వాళ్ళని పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి తప్ప, మన రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళని, మన రాష్ట్ర ప్రజల్ని అవమానించే మాటలు మనం మాట్లాడకూడదు. హ్మ్. మనం ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ కర్ణాటక ఎలాగుంటుందో, తమిళనాడు ఎలాగుంటుందో, మలయాళం ఇండస్ట్రీ ఎలాగుంటుందో, మన ఇండస్ట్రీ కూడా అలాగే ఫస్ట్ తెలుగు పీపుల్ ఫస్ట్ ఇస్ రెస్పెక్ట్. ఫస్ట్ రెస్పెక్ట్ తెలుగు వాళ్ళకి ఇచ్చిన తర్వాత, మన రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చిన తర్వాత, మనం ఎక్కడైతే పుట్టామో, పుట్టిన గడ్డకు మనం గౌరవించిన తర్వాత, పక్కన మీరు పెట్టుకోండి. పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్‌కి ఒక్కొక్క హీరోయిన్ గాని లేకపోతే ఏదైనా క్యారెక్టర్స్ పడతాయి. కనుక అదర్ లాంగ్వేజెస్ అవసరం పడినప్పుడు మీరు ఎవరైనా తీసుకురావచ్చు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ప్రకారం తీసుకుంటాం కాబట్టి, ఇప్పుడు ఒక అమ్మాయి హీరోయిన్‌గా ఇప్పుడు మీ దాంట్లో మీరు ఇంకో దాంట్లో పడొచ్చు. లేకపోతే ఇంకొకరు పడొచ్చు. ఇంకొకరు అవసరం ఉండొచ్చు. ఆ సినిమా క్యారెక్టర్ బట్టి, పెర్ఫార్మెన్స్ బట్టి మన క్యారెక్టర్ పడుతుంది కాబట్టి చేసుకోనిగా మీరు ఎంకరేజ్ చెయ్యం అనే రైట్ మీకు లేదు. హ్మ్. మళ్ళా మీ సినిమాని మరి ఎంకరేజ్ చేయడం అంటే కరెక్ట్‌గా ఉంటదా? మీ సినిమాని మేము తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తాం. మేము తెలుగు ప్రేక్షకులు మీ సినిమాని మేము చూడము అంటే బావుంటుందా? హ్మ్. ఇప్పుడు బాయ్కాట్ తెలుగు ప్రేక్షకులు అంటే బావుంటుందా? కాదు కదా! కనుక మీరేం మాట అన్నారో ఆ మాట వెనక్కి తీసుకోండి. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారిని గౌరవించాలి. మన తెలుగు ప్రేక్షక దేవుడిని గౌరవించాలి. అలాగే మన పెర్ఫార్మెన్స్ మీకు ఆ హీరోయిన్‌తో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఉండొచ్చు. నాకు తెలీదు. మీరు తెలుగు వాళ్ళ కోసం మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి ఉంటే చెప్పండి. ఛాంబర్‌లున్నాయి, కౌన్సిల్‌లున్నాయి ఇయన్నీ ఉన్నాయి గానీ, ఈ విధంగా మీరు మైక్‌లో చెప్పడం కరెక్ట్ కాదు. హ్మ్. అలాగే రాజేష్ గారు గూడా ఇద్దరు కలిపి దానికి ఇమ్మీడియేట్‌లీ కూడా రెక్టిఫై చేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా హ్మ్. కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలను అవమానించొద్దు. సినిమా ప్రేమికులను అవమానించొద్దు. తెలుగు వారిని అవమానించొద్దు. మన పుట్టిన గడ్డను అవమానించొద్దు అనేది మాత్రం నా విన్నపం. హ్మ్. సార్ తెలుగు సినిమాలో తను చేసిన సినిమాలో ఏదైతే ఉందో ఆ అమ్మాయి నిజంగా చాలా బాగా నటించింది. ఆ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అసలు ఎన్నడూ లేని విధంగా మరి కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టింది. మరి అంత గొప్పగా నటించిన అమ్మాయి కోసం మాట్లాడారనుకోవచ్చా? లేకుంటే ఆ అమ్మాయి సినిమా అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి గురించి చాలా విషయాలు మనకి చెప్పారు. లైక్ ఆ సినిమా కోసం చాలా అవకాశాలను కూడా వదులుకుంది. చాలా కాలం ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయింది. మేము చెప్పాము అని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చింది అని చెప్పి అంతా పొగిడిన ఆయన లైక్ ఆ సినిమా రిలీజ్ అయిపోయి ఒక సక్సెస్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగు వాళ్ళనే నేను తీసుకోను అని అంటే దానికి కారణం ఏ విధంగా చూడొచ్చంటారు మనం? చూడటానికి పెద్దగా డిస్కషన్ ఏం లేదమ్మా. ఆయనే దానికి వివరించాల. ఆ అమ్మాయి హ్మ్. కోసం అంత చెప్పిన ఆయన, ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి అవును. చేసింది కాబట్టి మా అమ్మాయి కోసం నువ్వు చెప్పిన ఆయన, మరి ఎందుకు అన్నాడు? ఏ సందర్భంలో అన్నాడో కూడా మనకు తెలీదు కదా! హ్మ్. ఆ సందర్భం ఏంటో వివరించాల. తప్పుగా కాకపోతే తప్పు పడతారు జనాలు. హ్మ్. ఇప్పుడు ఆ సందర్భం వివరించాలి. కానీ ఒకరి కోసం ఆలోచించి మొత్తానికి తెలుగు వాళ్ళనే తీసుకోను అని అనడం కూడా కరెక్ట్ కాదు కదా! తప్పేం తన లేదు. మాట. తెలుగువారు ఆయన సినిమాని కూడా తెలుగువారు బాయ్కాట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఆళ్ళ సినిమా తెలుగువారు బాయ్కాట్ చేస్తే దీనికి ఎందుకు ఇమ్మీడియేట్‌లీ కూడా అల్లు అరవింద్ గారు వివరణ ఇవ్వాలి. హ్మ్. ఎందుకంటే అల్లు అరవింద్ గారి కాంపౌండ్ అది. అల్లు అరవింద్ గారిది కాంపౌండ్. కనుక హ్మ్. ఆ విధంగా మనం నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. హ్మ్. ఏది కూడా మాట్లాడకూడదు. తెలుగు తెలుగు కలమ్మ తెలుగు ముద్దు బిడ్డలం మనం. కనుక మనం ఎప్పుడు కూడా మనం ఈరోజు ఇంత వాళ్ళం అయ్యామంటే కారణం ఏంటి? హ్మ్. ఇప్పుడు 'ఎస్‌కే' అని ప్రొడ్యూసర్ అయ్యాడంటే తెలుగు వాళ్ళ ద్వారా ప్రొడ్యూసర్ అయ్యాడా? లేకపోతే హిందీలో ప్రొడ్యూసర్ అయ్యాడా? తమిళ్‌లో అయ్యాడా? కాదు కదా! హ్మ్. ఇక్కడ 'ఎస్‌కే' అని ప్రొడ్యూసర్ అవ్వడం అల్లు అరవింద్ గారి అదృష్టం. బా బన్నీవాస్ గారి వీళ్ళందరి ప్రోత్సాహంతో అయ్యాడు. హ్మ్. అంతే కదా! అవును. అయ్యి నిలబడ్డాడు. అది తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం ఉంది కదా! హ్మ్. ఉన్నప్పుడు మరి తప్పదు కదా మరి. అంటే ఆ తప్పు ఎక్కడైనా జరిగిందంటే రెక్టిఫై చేయండి. అంతే తప్ప
మేము అలాగ ఎంకరేజ్ చెయ్యము అంటే మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయరు కదా ప్రజలు. ఉమ్, ప్రజలు బాయ్కాట్ చేస్తారు. ఉమ్, సరిపోద్దా అప్పుడు? మీరు ఇప్పుడు హిందీ సినిమాలు చెయ్యండి. మీరు డిఫరెన్స్ పర్ఫార్మెన్స్ బట్టి ఏ హీరోయిన్ అయినా పెట్టుకోవచ్చు, తప్పులేదు. మీరిప్పుడు